పొరపాటు ఒకసారి జరిగితే ఏదో తప్పిదం జరిగింది అనుకోవచ్చు. కానీ ఒకే తప్పు పదే పదే జరుగుతూ ఉంది అంటే అది పూర్తిగా నిర్లక్ష్యం, చేతగానితనంగానే భావించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో ఆలయాల వద్ద వరుస తొక్కిసలాటలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీశైలం ఆలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేసి ఉండాలి? ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటే భారీగా పోలీసుల్ని మోహరించాలి, సరైన సిబ్బందిని ఏర్పాటు చేయాలి, అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసి బ్రహ్మోత్సవాలకు సిద్ధం కావాలి. శివయ్య నామస్మరణతో మారు మోగాల్సిన శ్రీశైలంలో ఈవో డౌన్ డౌన్, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అనే నినాదాలతో మారు మోగాల్సిన పరిస్థితిని తీసుకొని వచ్చారు. చివరకు మహిళా భక్తులు దయచేసి మాకు దర్శనం వద్దు, గేట్లు తెరవండి, మేము వెనక్కు వెళ్ళిపోతామనే స్థాయికి శ్రీశైలంలో పరిస్థితిని తెచ్చారు అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాగా మరేంటి? ఒకసారి భక్తుల ఆవేదన ఎలా ఉందో, వాళ్ళ ఆగ్రహం ఎలా ఉందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే చూద్దాం. ముఖ్యమంత్రి నీకు దండం నాయన, మరి మా సేవ మా పిల్లల వాళ్ళ మాది ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. చాలా వరస్ట్ కండిషన్. ఎప్పుడే లేదు 12 సంవత్సరాలు నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్పు లేదు, టైం దర్శనం లేదు. ఈ ప్రభుత్వము వాళ్ళ మీద కఠిన వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ మంత్రి వస్తున్నాడు ఎంతమందిని ఆగం చేసినావు. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. అత్యాచుడు ఇచ్చేసాడు తక్కువ ఏం చేస్తూ ఉంటారు. పిల్లలకు పాలు లేదు, ఏం లేదు, పక్కన నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు. భక్తుల ఆవేదన ఏదో ఒక గంట 2 గంటలకు సంబంధించినది కాదు. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు మొదలైన ఆ ఘోష మంగళవారం వరకు కొనసాగుతూనే ఉంది. ఇంత జరుగుతూ ఉన్నా సరే ఇప్పటికీ కూడా ప్రభుత్వం యంత్రాంగం దాన్ని సరిచేయలేని పరిస్థితుల్లో ఉంది అంటే ఎంత నిర్లక్ష్యంగా ఏర్పాట్లు చేసి ఉండాలి. కనీసం పిల్లలకు పాలు లేవు, ఉప్మా లేదు, బిస్కెట్ లేదని భక్తులే అంటూ ఉన్నారు. 12 ఏళ్లుగా ఆలయానికి వస్తున్నాం, ఎప్పుడూ కూడా ఇలాంటి దుస్థితి చూడలేదు, ఫస్ట్ టైం చాలా వేస్ట్ గా ఉంది అంటూ భక్తులు స్వయంగా మాట్లాడే పరిస్థితికి వచ్చేశారు. బ్రహ్మోత్సవాల్ని పర్యవేక్షించేందుకు రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ను ప్రభుత్వం ప్రత్యేకంగా ఇక్కడ నియమించింది. కానీ ఆయన ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోయారు. ఇంకా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. దాంతో శివభక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోమవారం ఉదయం 10 గంటలకు గేట్లను పగలగొట్టే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. సోమవారం 10 గంటలకు మొదలైన ఈ ఆగ్రహం సోమవారం రాత్రి 10 గంటల వరకు కూడా కొనసాగింది అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఈ రోజు రాసుకొని పేపర్ ప్రింటింగ్ కు టైం అవుతుండడంతో 10 గంటల వరకు అప్డేట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొనసాగింది. మంగళవారం ఉదయం ఈ రోజు కూడా అదే పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. పైగా తెలుగుదేశం పార్టీ పత్రికలు ఈ పరిస్థితి రావడానికి కారణం కొందరు శివ భక్తులే అంటూ నింద భక్తుల మీదే వేస్తోంది. దర్శనానికి వెళ్లిన భక్తులు కొందరు మళ్ళీ క్యూ లైన్లలోనికి చొరబడే ప్రయత్నం చేశారు. దాంతో వెనక ఉన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ రాశారు. ఒకవేళ అదే నిజమైనా కూడా అది ప్రభుత్వ వైఫల్యం, యంత్రాంగ వైఫల్యం కిందకే వస్తుంది కదా. భక్తులు మళ్ళా మధ్యలో చొరబడుతూ ఉంటే పర్యవేక్షించడానికి పోలీసులు కానీ సిబ్బంది కానీ క్యూ లైన్ల దగ్గర లేరన్నది ఇక్కడే అర్థమైపోతోంది కదా. ఈ రోజు ఈనాడు పత్రికలో మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురితమైన వార్త, మేము 4 గోడల మధ్య కూర్చునే నాయకులం కాదు అని పవన్ కళ్యాణ్ గారు అని అన్నారని. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేవారు కాదు, మేము అలా కాదు, క్షేత్రస్థాయిలో కూడా పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఇలా ఆలయాల దగ్గర తొక్కిసలాటలు జరిగి భద్రతా వైఫల్యాల కారణంగా సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడడం, చనిపోవడం చూసామా? శ్రీశైలం ఆలయంలో నిన్న జరిగినట్టుగా శివ భక్తుల మీద లాఠీ చార్జీలు ఎప్పుడైనా వైసీపీ హయాంలో జరిగాయా? యూరియా కోసం రోజుల తరబడి రైతులు నడి రోడ్డు మీద నిలబడడం అన్నది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడైనా చూసామా? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొని పరిపాలించిన రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేశాయి. ఇప్పుడు మేము క్షేత్రస్థాయి వరకు వెళ్తాం, 4 గోడల మధ్య కూర్చునే నాయకులం కాదు అని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇలా అగమ్య గోచరంగా మారిపోయాయి. సో ప్రభుత్వ పెద్దలు పాలనను పూర్తిగా గాలికి వదిలేశారు అన్నది ఈ రోజు శ్రీశైలంలో జరుగుతున్న వ్యవహారాన్ని బట్టి కూడా మనం అంచనాకు రావచ్చు. ఈ 20 నెలల కాలంలో ఆలయాల దగ్గర అనేక అపచారాలు, తొక్కిసలాటలు, మరణాలు అన్ని సంభవిస్తూ ఉన్నా సరే శ్రీశైలం లాంటి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు అంటే ప్రభుత్వం గతంలో జరుగుతున్న ఘటనల నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోగా తనకు అలవాటైన నిర్లక్ష్య ధోరణిని ఇంకా కొనసాగిస్తోంది అన్నది కూడా దీన్ని బట్టి అర్థమవుతోంది. తిరుమల లడ్డూను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎలా దెబ్బ కొట్టాలి అన్న దానికోసం
రోజుల తరబడి గంటల సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఆలయంలో శ్రీశైలం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ 20 నెలల కాలంలో అనేక దుర్ఘటనలు కూడా మనం చూసాం. అలాంటివి రిపీట్ కాకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా పక్కాగా ఏర్పాట్లు ఉండాలని గంట సేపు సమీక్ష నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. స్వయంగా ఈరోజు ఈనాడు పత్రికలోనే రాశారు, శ్రీశైలంలో పరిస్థితి ఈ స్థాయిలో అదుపు తప్పడానికి కారణాలు సరైన స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం, సరైన క్యూ లైన్లను ఏర్పాటు చేయకపోవడం, సరిగా బ్యారికేడ్లను ఏర్పాటు చేయకపోవడం, యంత్రాంగం ముందే సన్నద్ధం కాకపోవడం అని రాశారు. ఇంకా దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇదే ఇంకో ప్రభుత్వంలో జరిగి ఉంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, భక్తుల మీద లాఠీ చార్జ్ చేస్తారా అంటూ మొత్తం మీడియా మొత్తం విచ్చుకుపడి ఉండేది కదా, డిబేట్ పెట్టి ఉండేది కదా. మరి శ్రీశైలంలో ఇంత వైఫల్యం ఎదురైనా సరే కామ్గా ఎందుకున్నారు? వికలాంగులు